పూజారి గారు, చెప్పండమ్మా. ఇక్కడ కట్టిన ముడుపులు ఏమయ్యాయి? అమ్మా, నిన్న కావిడిక్కడికొచ్చి అన్ని ముడుపులు విప్పేసింది. పెద్ద గొడవ కూడా జరిగింది. ఒక్కసారి కట్టిన ముడుపులు తీసేశాక మళ్ళీ ఎవరూ కట్టలేదు. ఎవరు స్వామి అలా విప్పేసింది? నేనే ఆ ముడుపులు విప్పాను. నువ్వు ఆ ముడుపులో ఏం రాసావో తెలుసుకోవాలి కదా, అందుకే విప్పాను. అయినా అదంతా పక్కన పెట్టు. నువ్వు ఈ గుడికి ఎందుకొచ్చావు? మా ఆయన్ని రమ్మన్నావు కదా. ఆయన నీకోసం అక్కడ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అడిగితే వెంటనే మాట మార్చేసి నా కోసం వచ్చానని చెప్తున్నారు. కానీ నేనంత తెలివి తక్కువ దద్దమ్మని కాదు కదా. ఇక్కడ నిన్ను చూస్తేనే నాకు అర్థమైంది, ఇదంతా మీ ఇద్దరి ప్లాన్ అని. అయినా ఎవరైనా ఏకాంతంగా కలవాలంటే హోటళ్ళకెళ్తారు, పార్కులకెళ్తారు. మీరేంటి పవిత్రమైన గుడికొచ్చారు? నువ్వు అనుకుంటున్నట్టు మేం కలవాలనుకోలేదు, కలవలేదు కూడా. ఆహా, ఇంకా నా కూతురు పెళ్లి జరగాలి, నా కొడుకో కోడలు కలిసుండాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను, అంతే. ఆ ముడుపుల్లో కూడా అదే రాశాను. అలాంటి ముడుపుల్ని విప్పేస్తావా? నీకేమైంది మీరా? నేను బానే ఉన్నానమ్మా. నువ్వే సిగ్గు విడిచి తిరుగుతున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఆయన జొలికి రావద్దు అని? ఇంటికి తీసుకొచ్చి ఎంత అవమానించినా నీకు సిగ్గు రాలేదా? రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నావెందుకు? మీరా నోరు అదుపులో పెట్టుకో. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? చెప్తున్నాను కదా, నేను ఆయన్ని రమ్మనలేదు. నేనొచ్చింది కూడా ఆయన కోసం కాదు. దేవుడి దగ్గర కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. న్యాయంగా మాట్లాడాలంటే ముందు ఆయన నాకు తాళి కట్టారు. ధర్మంగా ఆలోచిస్తే నేనే ఆయన భార్యని. కానీ నువ్వు ఆయన్ని నాకు దూరం చేసి ఇప్పుడు మళ్ళీ నన్నే అంటున్నావు. ఇది నీకు న్యాయంగా అనిపిస్తోందా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆయన నీ భర్త కాదు, నా భర్త.